ఒక పుస్తకం నీ జీవితంలో వచ్చే దాదాపు ప్రతి సమస్యకి సమాధానం చెప్తుందని చెప్తే నమ్ముతారా? స్ట్రెస్, ఫెయిల్యూర్, రిలేషన్, కెరియర్ ఇలాంటివెన్నో ఆ గ్రంథంలో చెప్పబడ్డాయి. ఒక్కసారి ఆలోచించు, ఇంత గొప్ప జ్ఞానాన్ని కృష్ణుడు అర్జునుడికి ఎందుకు చెప్పారు? ఆశ్రమంలో కాదు, దేవాలయంలో కాదు, యుద్ధభూమిలోనే ఎందుకు చెప్పారు? అర్జునుడు నిజంగా బలహీనుడా లేదా మనలాగా సందేహాల్లో చిక్కుకున్న మనిషా? భగవద్గీత ఇప్పటికీ ఎందుకు కోట్లాది మందిని ప్రభావితం చేస్తుంది? ఇలాంటి ఆసక్తికరమైన విషయాల్ని ఈరోజు మనం తెలుసుకుందాం. ఆ గ్రంథం మన భగవద్గీత. కృష్ణుడు అర్జునుడికే ఎందుకు చెప్పారు? అర్జునుడు సాధారణ వ్యక్తి కాదు. అతను ఆ కాలంలో అత్యంత గొప్ప యోధుడు. శక్తి ఉంది, ప్రతిభ ఉంది, క్రమశిక్షణ ఉంది. కానీ యుద్ధం ప్రారంభమయ్యే క్షణంలో అతని మనసు కృంగిపోయి ధనస్సు చేతి నుంచి జారిపోయింది. నేను ఏం చేయాలి అనే ప్రశ్న అతన్ని వెంటాడింది. అదే ప్రశ్న ఈరోజు మనలో ఎంతో మందిని వెంటాడుతోంది. ఈ నిర్ణయం కరెక్టేనా? నేను ఫెయిల్ అయితే ప్రజలేమనుకుంటారు? అందుకే అర్జునుడు ఒక వ్యక్తి కాదు, మనలో ప్రతి ఒక్కరి ప్రతిబింబం. కృష్ణుడికి యుద్ధం జరగబోతుందని ముందే తెలుసు. అయితే గీతను అంతకు ముందే ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే జ్ఞానం చెప్పడం కంటే దాన్ని వినడానికి మనిషి సిద్ధంగా ఉండడం ముఖ్యం. అర్జునుడు తన అహంకారాన్ని పక్కన పెట్టి నాకు దారి చూపు అని అడిగిన క్షణమే గీత ప్రారంభమైంది. జీవితంలో కూడా అలాగే కొన్నిసార్లు మనం విరిగిపోయిన క్షణాలే మన జీవితాన్ని మార్చే క్షణాలు అవుతాయి. కురుక్షేత్రంలోనే ఎందుకు చెప్పారు? శాంతి గురించి చెప్పాలంటే హిమాలయాల్లోకి తీసుకెళ్ళొచ్చు, ఆశ్రమంలో చెప్పొచ్చు. కానీ కృష్ణుడు యుద్ధభూమిని ఎందుకు ఎంచుకున్నారంటే జీవితం కూడా ఒక కురుక్షేత్రమే. ప్రతిరోజు మనం యుద్ధం చేస్తూనే ఉంటాం, భయాలతో, సందేహాలతో, బాధ్యతలతో. అందుకే కురుక్షేత్రం బయట లేదు, అది మనలో ఉంది. చాలామంది అనుకుంటాం మన బాధలకి కారణం పరిస్థితులని. కానీ మన బాధలకి కారణం పరిస్థితులు కాదు, వాటిపై మన అనుబంధం, మన అహంకారం, మన అంచనాలు. అందుకే కృష్ణుడు ఏమంటారంటే నీ పని నువ్వు చెయ్యు, కానీ ఫలితానికి బానిసవ్వకు. ఎందుకంటే ఫలితంపై ఆధారపడిన ఆనందం భయాన్ని కూడా తీసుకొస్తుంది. కర్తవ్యంపై ఆధారపడిన జీవితం శాంతిని ఇస్తుంది. ఈ రోజుల్లో మనం మోటివేషన్ కోసం ఎదుగుతాం, కానీ మోటివేషన్ వస్తుంది పోతుంది. క్రమశిక్షణ మాత్రం జీవితాన్ని మారుస్తుంది. ప్రతిరోజు చేయాల్సిన పని చేయడం, మనసు ఉన్నా లేకపోయినా ముందుకు సాగడం, అదే నిజమైన విజయం. కృష్ణుడు రాజుగా యుద్ధరంగంలోకి రాలేదు, సారథిగా వచ్చారు. రథాన్ని నడిపారు, మార్గం చూపించారు, కానీ బలవంతం చేయలేదు. గీత మొత్తం చెప్పిన తర్వాత కూడా ఇప్పుడు ఆలోచించు, తర్వాత నీకు నచ్చినట్లు చెయ్యి అన్నారు. ఇదే నిజమైన నాయకత్వం. కృష్ణుడు యుద్ధాన్ని ఆపగలిగేవాడు. ఒక్క క్షణంలో అర్జునుడి సమస్యల్ని తొలగించేవారు. కానీ ఎందుకు చేయలేదు? సమస్యల్ని తొలగించడం కంటే వాటిని ఎదుర్కొనే మనిషిని తయారు చేయడమే గొప్పది. అందుకే గీత పరిస్థితుల్ని మార్చదు, మనల్ని మారుస్తుంది. అసలు శత్రువులు ఎవరు? దుర్యోధనుడా? కాదు. గీత ప్రకారం మన అసలు శత్రువు బయట లేరు, అవి మనలో ఉన్నాయి. అదుపులేని కోరిక, కోపం, అహంకారం, అసూయ, అనుబంధం. వాటిని జయించడమే నిజమైన విజేత. ఇంకొకటి గమనించారా? కోర్టులో భగవద్గీత మీద ఎందుకు ప్రమాణం చేయాలి? అది గీత ఏదో మాయాజల పుస్తకం కాబట్టి కాదు, సత్యం చెప్పాలనే బాధ్యతని గుర్తు చేసే ప్రతీకగా దానిపై ప్రమాణం చేపిస్తారు. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించు, అర్జునుడు ఒక వ్యక్తి కాదు, మనమే. కురుక్షేత్రం ఒక ప్రదేశం కాదు, మన జీవితం. దుర్యోధనుడు ఒక పాత్ర కాదు, మనలో ఉన్న అహంకారం. కృష్ణుడు కేవలం దేవుడు కాదు, మనలో ఉన్న జ్ఞానం. అందుకే భగవద్గీత వేల సంవత్సరాల తర్వాత కూడా సజీవంగా ఉంది. ఎందుకంటే అది గతం గురించి కాదు, మన గురించి, ఈ క్షణం గురించి, మన జీవితం ఎలా జీవించాలో అనే దాని గురించి. భగవద్గీత నీకు జీవితంలో ఏం జరగబోతుందో చెప్పదు, కానీ ఏం జరిగినా ఎలా నిలబడాలో మాత్రం నేర్పిస్తుంది. అందుకే భగవద్గీత చదివిన వాళ్ళు ప్రపంచాన్ని మార్చడానికి ప్రయత్నించరు, మొదట తమని తాము మార్చుకుంటారు. జై శ్రీకృష్ణ. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం భక్తి భావనల ఛానల్ని ఫాలో అవ్వండి.